మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను సజీవమైన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని ప్రతిదినం సరైన మార్గంలో నడిపించడానికి మార్గంగా, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఒక బాటగా, ప్రతిరోజు కూడా మన ప్రాణ ఆత్మ దేహాలు ఉజ్జీవించబడడానికి తెప్పరిల్లడానికి ప్రతిదినం మనకి ఆదరించే ఆయన వాక్కు దేవుడు మనతో మాట్లాడును గాక. మరొకసారి గడిచిన వారం మన మూలవాక్యాన్ని చదివిన అదే మాటను ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 17వ చరణంలో రాయబడినటువంటి ఆ విలువైన మాటను మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసమును చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. దేవునికే మహిమ కలుగునుగాక. మనం దేనిని బట్టి నడుచుకోవాలని గడిచిన వారం నుంచి మనం వింటూ వస్తున్నామంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించుదుముగాక, దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకుందుముగాక, దేవుని వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం నడిపించబడునుగాక. ఇక్కడ ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లుగా. ఎన్నోసార్లు బ్రతుకుతున్నాం అన్న పేరు ఉంటుంది, కానీ మృతులమే అన్నట్లుగా లేఖనాలు చెప్తుంటాయి. మనము బ్రతికున్నాం అనడానికి నిదర్శనం ఏంటంటే, మనం ప్రాణాలతోనే ఉన్నాం అన్నదానికి నిదర్శనం ఏంటంటే, మనం జీవిస్తున్నాం అన్నదానికి నిదర్శనం ఏంటంటే, ఆయన వాక్యాన్ని బట్టి మనం నడుచుకునేటట్లు దేవుడే సహాయం చేయునుగాక. గడిచిన వారం వింటూ వచ్చాం కొన్ని మాటలు. మీకు 2 నిమిషాలు ఆ మాటలు నేను చెప్పి ఈరోజు ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. గడిచిన వారం విన్న మన వాక్యంలో కొన్ని మాటలు ఏంటంటే, ఒకని ఎదుట అతనికి మార్గం ఎలా ఉంటుందంటే సరైనదిగా కనబడుతుంది. అతనికి అనిపిస్తుంది, నేను వెళ్తున్న మార్గం సరైనదే, నేను చేసే ఆలోచన సరైనదే, నేను ప్రయత్నించే ప్రయత్నాలు సరైనదే, నాకు ఏది కూడా తప్పుగా అనిపించట్లేదు, నాకు ఏది పని కూడా నాకు ఇది అన్యాయమని అనిపించట్లేదు, న్యాయమైన అనిపిస్తుంది, నా మార్గం నాకు సరైనదిగా ఉందని అనుకుంటున్నాం. కానీ తుదకు ఆ మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్తుందని మనం విన్నామంటే, మరణానికి తీసుకుని వెళ్తుంది, నరకానికి తీసుకుని వెళ్తుంది, పాతాళానికి తీసుకుని వెళ్తుంది, దేవుని సన్నిధికి దూరం చేసేటట్లుగా మార్గం తీసుకుని వెళ్తుంది. ప్రతిరోజు మనం వెళ్ళే మార్గంలో దేవునికి ఇష్టమైన మార్గం, దేవునికి మనసుకు నచ్చే మార్గం మనం నడిచేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. మనిషికి అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, నా మార్గం సరైనదిగానే ఉంది, ఇది కూడా తప్పేనా, అది కూడా పొరపాటేనా, ఇలా కూడా చేయకూడదా, అలా కూడా చేయకూడదా అని ఎన్నోసార్లు అనుకుంటుంటాం. కానీ ఆ మార్గాల ద్వారా మనము చివరికి తుదకు అది మరణానికి దారితీస్తుందని వింటూ వచ్చాం. అయితే ఇక్కడ మనము ప్రతిరోజు కూడా వాక్యం అనే మార్గంలో నడిచే కృప దేవుడు దయచేయునుగాక. ఆ భక్తుడు అంటున్నాడు, నీ దాసుడనైనా నేను బ్రతుకున్నట్లుగా. ఎందుకనయ్యా, బ్రతికే ఉన్నావుగా లోకం మీద, జీవిస్తూనే ఉన్నావుగా లోకంలో, అందరిలాగానే బ్రతుకుతున్నావు కదా, ఇంకేమి నీకు తక్కువైంది అని అంటే, ఈ లోకంలో నేను బ్రతికినంత కాలం లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆశలే కాదు, నేను నీ వాక్యాన్ని బట్టి నడిస్తే అదే నా జీవిత గమ్యం, అదే నా బ్రతుకు, అలా నేను బ్రతికితేనే నీలో నేను జీవిస్తున్నట్లుగా నేను మార్చబడతా అని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తిని మనం ధ్యానం చేసాం. దేవుడు చెప్పిన మాటను వినకుండా తనకు నచ్చినటువంటి ఆలోచన చేసి బలిసిన వాటిని అన్నిటినీ, క్రొవ్విన వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చి అక్కడ మందలో కడితే యాజకుడు వచ్చి అంటున్నాడు, నాకు వినబడుతున్న రంకెలేంటి అని. అప్పుడు అంటాడు, అయ్యా ఇది కూడా పాపమేనా, ఇది కూడా తప్పేనా, బక్క చిక్కిని అన్నిటిని చంపేశా, అమాలేకీల్లో పనికిరాని వాళ్ళందరినీ హతం చేసేసా, ఇదిగో వీటిని తీసుకొచ్చా, దేవునికి ఉపయోగపడతాయి, మనకు కూడా ఉపయోగపడతాయి, మన అవసరాలు తీరదని తీసుకొచ్చానయ్యా అని దేవుని మాటను ధిక్కరించినట్లుగా, వాక్యాన్ని పెడచెవిన పెట్టినట్లుగా, ఆత్మీయతలో నుంచి పక్కకి తొలగిపోయినట్లుగా ఆయన మాటలు కనబడుతుంటాయి.
అయితే ఇక్కడ అతను అనుకుంటున్నాడు, నేను చేసిన మార్గం సరైందే, నేను తీసుకొచ్చినటువంటి ఆ పశువులు కానీ, గొర్రెలు కానీ, గొడ్లు కానీ, మేకలు కానీ, జంతువులు కానీ ఇవన్నీ సరైనవి అనుకుంటున్నాడు. కానీ చివరికి అతనికి ఆ మార్గం ఏమిటంటే మరణానికి తీసుకుని వెళ్ళే మార్గంగా మార్చబడింది. ఇంకా మనం గమనించుకుంటూ వచ్చాం, దేవుని మాట చొప్పున మనం జీవించాలని, ఆయన మాట చొప్పున మనం బ్రతకాలని వింటూ వచ్చిన ప్రతి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు మనము వాక్యానుసారంగా జీవించేవారిగా దేవుడు మార్చునుగాక. వాక్యమే మన ముందుండాలి. ఆ వాక్యము వెంట మనము ప్రయాణం చేసి ఆత్మీయ పరుగులో సాగేటట్లు దేవుడు చేయునుగాక. ఇలాగే వింటూ వచ్చాం కదా, 4 వ్యక్తులు నీళ్ళ మీద నడుద్దామని వెళ్ళి ఆ నీళ్ళలో మునిగి కొట్టుకొని వెళ్ళిపోతే ఒక సేవకుడు భారం కలిగి ప్రార్థన చేస్తే, అయ్యే ఎందుకు ఇలా జరిగింది అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, పేతురుని నేను నీళ్ళ మీద నేను రమ్మన్నాను కనుక నడిచాడు, వీళ్ళని నేను రమ్మల్లా, వీళ్ళని నేను నీళ్ళ మీద నడవమల్లా, అందుకనే వాళ్ళు మునిగిపోయారు. మనం అనుకుంటాం దేవుడు నడిచాడు, ప్రార్థన చేసుకుని మనం నడుస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. పేతురుని దేవుడు రమ్మన్నాడు, నీళ్ళ మీద నడిచాడు. కానీ వీళ్ళ నడవమల్లా ఏదో నడుద్దాం, దేవుని మాట ప్రకారం చేద్దాం అని అనుకుని చేశారు, నీటిలో మునిగి చనిపోయారు. ఈ రోజున ప్రతీది కూడా మనం చేసే ప్రతి పనిలో దేవుని ఆలోచన ఉండాలి, దాని ద్వారా దేవుని ప్రణాళిక ఉండాలి, దాని ద్వారా దేవుని చిత్తం ఉండాలి, దాని ద్వారా దేవుని సంకల్పం ఉండి ఆ విధంగా మనం నడిచేటట్లు దేవుడే సహాయం చేయనుగాక. సౌలు రాజు చనిపోయాడు, వెళ్ళిపోయి అక్కడ కూర్చోవచ్చు సింహాసనం మీద, కానీ కూర్చోలా, దేవుని సందులో ధ్యానిస్తున్నాడు. అయ్యా వెళ్ళమంటావా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఎలా ఉండమంటావు అని అడిగితే దేవుడు అన్నాడు, హెబ్రోన్కి వెళ్ళు. అదేంటయ్యా హెబ్రోన్కి వెళ్ళమంటావు, యెరూషలేములో కదా 12 గోత్రాలు సింహాసనం ఉంది, యెరూషలేములో కదా నేను ఇశ్రాయేలు పరిపాలించాలి, హెబ్రోన్కి వెళ్ళమంటావు దేనికి అని అంటే దేవుడు అన్నాడు, మారు మాట మాట్లాడకుండా నేను చెప్పినట్లు చేయమన్నాడు. 7 సంవత్సరాల పాటు యోదావారిని మాత్రమే పరిపాలించుకుంటూ హెబ్రోన్లో ఉన్నాడు. కానీ దావీదు ఆలోచన అంతా ఏంటంటే సియోను పర్వతం చేరాలి, దానిని దావీదు పురంగా చేయాలి, ఇది కదా నీ చిత్తం, దాన్ని ఎందుకని ఇక్కడ ఉండమంటున్నానని దేవుని చిత్తానికి కూడా దేవుడు ఒక్కొక్కసారి పక్కన పెట్టే పరిస్థితులు వస్తాయి. దేవుని చిత్తం సియోనుపురం వెళ్ళడమే, దేవుని చిత్తం దావీదుపురం కట్టడమే. కానీ దేవుడు అంటున్నాడు హెబ్రోన్లో ఉండు, హెబ్రోన్లో నివాసం చేయి. ఆ హెబ్రోన్లో 7 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత మరలా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవుని సందులో యెరూషలేములో పట్టాభిషేకం పొంది ఇశ్రాయేలు ఎదుట, సర్వ సమాజం ఎదుట రాజుగా దేవుడు అభిషేకిస్తే అక్కడ పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇంతవరకు మనం విన్నాం, ఒక మాటను మనం ధ్యానం చేసాం. మోషే గారిని దేవుడు పలానా స్థలంలో పలానా చోటకు వెళ్ళి అక్కడ బండని నువ్వు కర్రతో కొట్టమన్నాడు. ఆ మాట మనం ధ్యానం. ఇప్పుడు ఒకసారి చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగారు. ఈ చరిత్ర అంతా గడిచిన వారం విన్నాం కనుక నేను క్లుప్తంగా ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఇక్కడికి వారు దిగారు, రెఫీదీములో దిగమన్న దేవుడే, ఇశ్రాయేలు ప్రయాణాన్ని కొనసాగించింది దేవుడే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక సమస్య వచ్చింది, తాగడానికి నీళ్ళు. ఇంచుమించు 30 లక్షల మంది ప్రజలు, ఇంచుమించు దాదాపుగా 30 లక్షల మంది పిల్ల జల్ల ప్రజలందరూ ఉంటే వీళ్ళకి నీళ్లు కావాలి, వారితో పాటు జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, వాటికి నీళ్లు కావాలి. ఈ నీళ్లు లేక ఇక వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, మోషే మీద తిరుగుబాటుతున్నారు. అయ్యా ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చింది దేనికి, నీళ్లు లేకుండా చంపడానిక, దప్పికతో గొంతు ఎండిపోతుంది, దాహంతో గొంతు ఎండిపోతుంది, గొంతు ఆరిపోతుంది, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పి మోషే మీద సణుగుతూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అక్కడ రాబడిని మాట్లాడు తెలుసా, రాళ్ళు పట్టుకొని మోషేను చంపుదాం, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఇతనే, మమ్మల్ని ఇక్కడికి నడిపించింది ఇతనే, రాళ్లతో కొట్టి చంపుదాం అని చెప్పి రాళ్ళు పట్టుకునే వారిగా మార్చబడ్డారు. కానీ దేవుని సందులో మోషే ఏం చేశాడు తెలుసా, వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చేసి, అయ్యా నన్ను ఏం చేయమంటావు, ఇంక కొంచెం సేపు ఆగితే నీవు నడిపించి నీ ప్రజలే, నీవు తోడుకుని రమ్మని ఈ ప్రజలే, బానిసత్వంలోంచి విడిపించమన్న ఈ ప్రజలే, ఇనుప సంఖ్యలలోంచి విడిపించమన్న ఈ ప్రజలే ఇప్పుడు రాళ్లతో నన్ను కొట్టేటట్లుగా ఉన్నారయ్యా అని చెప్పగానే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, సరే కొంచెం ముందుకు వెళ్ళండి, అక్కడ హోరేబు కనబడుతుంది,
అక్కడ హోరేబు దగ్గర బండకి నీ ఎదురుగా నేను నిలబడతాను, నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండని కొట్టు, దానిలోంచి జల ప్రళయంలాగా నీరు ప్రవహిస్తుందని చెప్పగానే అందరి ప్రాణాలు తెప్పరిల్లాయంటే తెప్పరిల్లా. ఎందుకనంటే హోరేబు అనగా పాడైన స్థలం. వాళ్ళు ఉన్న స్థలానికి అక్కడికి వెళ్ళవలసిన స్థలానికి ఇంచుమించు 4 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు మోషే గారు వచ్చి ఇదిగో మనల్ని దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు, హోరేబుకి పదండి వెళదాం అని అన్నారు అనుకోండి, ఇప్పటికే పిచ్చ కోపంలో ఉన్నారు, దాహంతో గొంతు ఎండిపోయి. మేమైనా పిచ్చోళ్ళ కనబడుతున్నామా? 4 కిలోమీటర్లు నడవాలా? అక్కడికి వెళితే నీళ్ళునే లేదో తెలియదు. హోరేబ్ అంటేనే పాడైన స్థలం, హోరేబ్ అంటేనే చెడిపోయిన స్థలం, హోరేబ్ అంటేనే భూమి నెరలిచ్చిపోయి నీరు లేని స్థలం. అక్కడికి వెళ్ళి మాకు నీళ్ళు ఇస్తానంటున్నావు, ఎంతవరకు న్యాయం? ఈలోపే మేము చనిపోతే మమ్మల్ని అక్కడ శవాలుగా చేద్దామని చూస్తున్నామని చెప్పి తిరగబడటానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, హోరేబులోకి వెళ్తే నీకు అక్కడ బండకి ఎదురుగా నేను నిలబడతా, నీవు ఆ బండను కర్రతో కొట్టు. ఆ మాట చెప్పగానే ప్రయాణం చేశారండి. ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళారు. ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మోషే ఎదురుగా నిలబడి బండను కర్రతో కొట్టగా ఆ కొట్టిన బండలోంచి నీరు ప్రవాహం వలె వచ్చింది. 30 లక్షల మంది ప్రజల దాహం తీర్చబడింది, వారికి ఉన్న పశువులన్నిటి దాహం తీర్చబడింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు చూపించే మార్గాలు, దేవుడు చెప్పే పని మనకి కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. ఇది జరిగిద్దా అని అనిపిస్తుంది. మనకు తెలుసు మామూలుగా మనం ప్రయత్నిస్తే పని జరగదు, మామూలుగా మనం ఆలోచిస్తే అసలు ఆ పని జరిగే పనే లేదు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో అక్కడికి వెళ్ళు, నేను నీకు ఎదురుగా నిలబడతా, అక్కడికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతా, అక్కడికి వెళ్ళు, నీ చేతిలో ఉన్న కర్రతో బండను కొట్టు. ఎంతవరకు సాధ్యపరచబడుతుంది? కర్రతో బండను కొడితే ఏమవుతుంది మనకు తెలిసినంతవరకు? గట్టిగా కొడితే కర్ర అయినా విరుగుతుంది, బండకి ఏం కాదు. కానీ దేవుని వాక్కు, దేవుని మాట్లాడి తెలుసా, మనకున్న సమస్యలు ఎంత బండగా మన ఎదురుగా ఉన్నా, మనకున్న సమస్యలు ఎంత బండగా మనకి బాధ కలిగించే విధంగా ఉన్నా, మనకున్న సమస్యలు బండలాగా ఎదురుగా ఉండి బండలోంచి నీరు వచ్చిద్దా? రాదు. బండలోంచి ఏ రకమైన ప్రయోజనం కలగదు. బండని కొడితే కనీసం మోత కూడా వచ్చే మార్గం లేదు. కానీ ఆ బండ దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న కర్రతో కొట్టమంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇంతకీ చేతిలో ఉన్న కర్ర ఏంటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. ఆ దేవుని వాక్యాన్ని పట్టుకొని బండ ఎదురుగా వెళ్ళి కొట్టమంటున్నాడు. ఈ రోజున ఏ సమస్యన రానివ్వండి, ఏ బలహీనతైనా రానివ్వండి, ఏ ఆటంకమైనా రానివ్వండి, ఎలాంటి విపత్తులైనా వచ్చినా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని సమస్యకి ఎదురుగా మనముంటే మనం అనుకుంటున్నాం నేనున్నా, నా ఎదురుగా సమస్య ఉంది అనుకుంటున్నాం. కానీ ఆ సమస్యకి ఎదురుగా మనం ఆరాధించే దేవుడు నిలబడును గాక. ఆ సమస్యను తరిమి కొట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు మన ఎదురుగా నిలబడి మనకి కార్యాలు జరిగించును గాక. ఆయన సమర్థుడైన దేవుడు, గొప్ప కార్యాలు మన కొరకు చేయబోతున్న దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు మన కొరకు ప్రారంభించబోతున్న దేవుడు, ఎండిన నేలను నీటి బొగ్గలుగా మార్చి జల ప్రవాహాన్ని రప్పించగలిగిన దేవుడు, ఆయన మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుని సామర్థ్యం, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవునటువంటి ఆయన చేసే గొప్ప కార్యాలు మనం గుర్తించగలిగితే, గ్రహించగలిగితే, బండైనా సరే వాక్యమనే కర్రతో కొడితే దానిలోంచి జల ప్రళయం ఓట పుట్టేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఇప్పుడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసినంతవరకు అబ్రహాం గారి గొప్ప ఆస్తిపరుడు. ఎంతటి ఆస్తిపరుడు అంటే చాలా గొప్ప ఆస్తిపరుడు. అయితే అబ్రహాము, లోతు కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తిగా వాళ్ళ ఆస్తి మార్చబడిపోయింది. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎవరు చెప్పండి అందరూ? అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇప్పుడు అబ్రహాము గొప్ప ఆస్తిపరుడండి. ఇస్సాకు ఆ దేశం నుండి విత్తనాలు వేశాడు. ఆ విత్తనాలు విత్తితే 100 పంటలు పండాయి. ఆ పంటలను చూసి శత్రువులు అసూయపడేటట్లుగా మార్చబడిపోయారు. శత్రువులు అసూయపడి ఇస్సాకుకి ఎంత ఆస్తి ఉందా, ఇస్సాకు ఎంత ఆస్తిపరుడా అని అనుకుంటున్నారు. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. 24 అధ్యాయాలు మనం చూస్తాం. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. తనకిచ్చిన బిడ్డకి కూడా అదే ఆస్తి ఉంటుందా, ఉండదా? ఆ ఆస్తిని వెంట పెట్టుకుని ప్రయాణం కొనసాగించాడు ఇస్సాకు. ప్రయాణం కొనసాగిస్తూ ఒక చోట పంట పండించాడు.
విత్తనాలు వేశాడు, వ్యవసాయం చేశాడు. ఆ పంటని కోస్తే ఎవ్వరికి రానంత దిగుబడి, 100 దిగుబడి వచ్చిందని లేఖనాల్లో రాయబడుతుంది. అట్టి 100 దిగుబడి పొందితే శత్రువులు చూశారు అక్కడ ఉన్నటువంటి వారందరూ. ఇదేంటి, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తికి ఇంతగా పంట పండింది, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇలా ఎలా ఆశీర్వదించబడుతున్నాడు, ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తికి అంత దీవెన ఎలా కలుగుతుంది అని శత్రువులందరూ కూడా అసూయపడేటట్లుగా, ఆశ్చర్యపడేటట్లుగా దేవుడు చేశాడు. మీకు ఒక మాట చెప్తాను. ఒక అంచనా ప్రకారం అంట ఇస్సాకుకు ఉన్నటువంటి ఆస్తి అంతా ఆ రోజుల్లో లెక్కేస్తే, పశువులు కానీ, వారికి ఉన్న మందలు కానీ, వారికి ఉన్నటువంటి పనివారు కానీ, ఏదైనా అప్పుడు లెక్క వేస్తే ఆ రోజుల్లో 200 కోట్లు ఆస్తిపరులు ఆ రోజుల్లో. అదే ఇప్పుడు మనం లెక్కేసినట్లయితే అదే ఆస్తిని, అదే సంపదని ఆ రోజుల్లో ఎంత ఉందో ఈ రోజుల్లో ఎంత ఉందో లెక్కేసుకుంటే ఈ రోజులు ఇంచుమించు వాళ్ళకి అప్పుడున్న ఆస్తి 20 లక్షల కోట్ల ఆస్తి. అంత ఆస్తిపరులుగా వారు ప్రయాణం కొనసాగించారు. అంత ఆస్తిపరులుగా వాళ్ళు జీవితాన్ని ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అయితే అంత పెద్ద ఆస్తిపరుడైన ఇస్సాకు పిల్లలు ఎవరు చెప్పండి? ఇస్సాకు పిల్లలు ఎవరు? ఏశావు, యాకోబు. ఎన్ని చిన్న ప్రశ్నలేగా, పెద్ద పెద్ద కష్టమైన ప్రశ్నలు కాదుగా. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు పిల్లలు ఎవరు? ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరు. ఇదేం కష్టమైన ప్రశ్నలు కాదు. ఈ ప్రశ్నలు మనం ఆలోచించినట్లయితే వీళ్ళిద్దరూ కొన్ని 100 కోట్ల ఆస్తికి, ఈ 100 కోట్ల ఆస్తికి యజమాని ఎవరు అంటే ఇస్సాకు. ఇస్సాకు బిడ్డలు ఏశావు, యాకోబు. వీళ్ళిద్దరు మనకు తెలుసు కదా. అయితే ఇప్పుడు ఇస్సాకు ఆస్తి అంతా ఎవరికి రావాలి చెప్పండి? ఇస్సాకు దగ్గర ఉన్న ఆస్తి అంతా ఎవరికి రావాలి? వీళ్ళిద్దరికి రావాలి. అయితే ఇస్సాకు ఒక మాట అనుకున్నాడు, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, వేటాడి నా కొరకు కొంచెం మాంసం తీసుకురా అని ఎవరికి చెప్పాడు? ఏశావుతో చెప్పాడు. ఏశావు ఏమనుకున్నాడంటే, ఏ స్వార్థం లేనివాడిగా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయి వేటాడడానికి వెళ్ళాడు. ఇంతలో తన తల్లి రెబ్కమ్మ చూసింది. ఏం చెప్పింది? నాన్న ఆలోచన, జ్యేష్ఠుడికి నా ఆశీర్వాదం ఇవ్వాలి, వారసుడికి నా ఆస్తి ఇవ్వాలి అని నాన్నగారు ఆలోచన. అయితే ఇంతలో తల్లి ఆలోచించింది ఏంటంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి యాకోబుని పిలిచింది. అయ్యా, నాన్న దగ్గరికి వెళ్ళి 200 కోట్ల ఆస్తి ఉంది, ఆ 200 కోట్ల ఆస్తిలో ఒక 100 కోట్లు అడిగి తీసుకో, లేదా 100 కోట్లు ఇవ్వలేదా కనీసం ఒక 50 కోట్లని అడిగి తీసుకో అని అల్లా. వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి దీవెన తీసుకోమని చెప్పింది. అక్కడికి వెళ్ళాడు, పంపిస్తే. ఇక్కడ మీరు గమనించండి, యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, యాకోబు తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆస్తిని తీసుకున్నాడా, ఆశీర్వాదాన్ని తీసుకున్నాడా? అందరు గట్టిగా చెప్పండి. ఈ మాటలన్నీ మన జీవితాల్లో ముద్రించబడాలి. మనం ప్రతిరోజు ఆశీర్వాదం కోసం ప్రార్థించుకుంటున్నామా? ఆ పూట అవసరాలు తీర్చబడడం కోసం ప్రార్థించుకుంటున్నామా? ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి ఆ మాట చూడండి. 27వ అధ్యాయం ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం నుంచి. అతడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొనెను. అతని వస్త్రములను వాసన చూచి, వినండి ఈ మాట, ఇస్సాకు తన కుమారుడని యాకోబును దీవించి ఎట్లా అంటున్నాడు? ఏమని? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. వినండి ఆశీర్వాదాలు. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. తర్వాత చూడండి, జనములు నీకు దాసులవుతారు, జనములు నీకు సాగిలపడతారు, నీ బంధు జనులకు నీవు ఏలికగా ఉంటావు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడతారు. వినండి, నిన్ను శపించువారు శపించబడతారు, నిన్ను దీవించేవారు దీవించబడతారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వాదం తీసుకున్నాడండి. ఇదిగో నా దగ్గర ఇంత ఆస్తి ఉందిరా, మందలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, ఇదిగో ఇన్ని నీకు ఇస్తున్నా అని అల్లా.
అని అనుకోకుండా ఇస్సాకు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ ఆస్తిలో భాగం ఇవ్వలేదు, కానీ ఆశీర్వాదాన్ని పంచాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆశీర్వాదాన్ని పంచిన వెంటనే ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆస్తి ఏమని ఇచ్చాడు యాకోబుకి? ఏమి ఇవ్వలా, ఏ ఆస్తి ఇవ్వలేదు. కానీ యాకోబు ఇల్లు విడిచి అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఆస్తిని తీసుకువెళ్ళలేదు, ఆశీర్వాదాన్ని మోసుకుని వెళ్ళిన యాకోబు వలె మనం ప్రతిరోజు దేవుడు అనుగ్రహించే దీవెనను సొంతం చేసుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక. కేవలం ఆశీర్వాదం అంతే. ఆ ఆశీర్వాదం తండ్రి దగ్గర నుంచి పొందుకున్నాడు, ప్రయాణం ముందుకు కొనసాగించాడు. ఇప్పుడు మనం విన్నటువంటి ఈ 200 కోట్లకు ఆస్తి ఎవరికి ఇచ్చాడంటే ఇస్సాకు అతని దగ్గర ఉన్నటువంటి ఏసావుకి ఇచ్చాడు. ఏసావుకి ఇచ్చాడు. ఒక రోజున తిరిగి యాకోబు ఏమి లేనివాడికి వెళ్ళాడు, ఒకే ఒక కర్ర పట్టుకొని వెళ్ళాడు. ఆ కర్ర పట్టుకొని వెళ్ళినటువంటి యాకోబు ఒక దినాన తిరిగి వచ్చేటప్పుడు ఆస్తిపరుడిగా తిరిగి వచ్చి తన అన్నకు కొన్ని కానుకలు పంపిస్తున్నాడు, తను సంపాదించినట్లు. అప్పుడు ఏసావు అంటాడు, అయ్యా నాకెందుకురా ఆస్తి, నా దగ్గరే చాలినంత ఉంది, నా దగ్గరే చాలా ఉంది అని ఆస్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎవరి ఆస్తి ఇది? ఇస్సాకు 200 కోట్ల ఆస్తి పోగు చేశాడు. యాకోబు చేతి కర్రతో బయలుదేరాడు. ఆస్తి అంతా అనుభవిస్తుంది ఎవరు? ఏసావు. ఆస్తిని అనుభవిస్తున్నవాడు ఏసావు. అందుకే అంటాడు, నాకేం కొదువురా, నేను సమృద్ధిగా ఉన్నా, నాకేం బాధరా, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏ రకమైనటువంటి బాధ లేదు అని యాకోబుతో ఏసావు మాట్లాడుతున్నాడు. ఈ రోజులో మనం చూస్తే లోకంలో కొంతమంది ఉంటారండి, ఆస్తిపరులుగా ఉండొచ్చు. వారిని చూసి అసూయ పడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒకవేళ సంపాదన ఉన్న ఆస్తి ఉన్న ఎవరిని బట్టి మనం అసూయ పడకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం తృప్తి పరచబడదుము గాక. వాళ్ళకి ఏదైనా ఉండనివ్వండి. లోకంలో ఉన్నవాళ్ళు, దేవుని నమ్ముకునే వాళ్ళు ఆస్తిపరులు లేరా? దేవుని నమ్ముకునే వాళ్ళు అంతస్తులు హోదా ఉన్నవాళ్ళు లేరా? దేవుని నమ్ముకునే వాళ్ళు తరతరాలు తరగని ఆస్తిపరులు లేరా? ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా, వాళ్ళకి ఆస్తి ఉండొచ్చు, కానీ మనకు మన దేవుడిచ్చిన ఈ వాక్యం అనేటువంటి కర్ర మనకు ఉంది. హల్లెలూయా. ఈ వాక్యము ఉన్న మనము, ఈ వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్న మనము ఏమి లేని వారిగా ఉండొచ్చు, కానీ ఉన్నతమైనటువంటి కృప చేత నింపబడగలిగేటట్లు దేవుడే మనకి కృప చూపించునుగాక. ఒక వ్యక్తికంట ఆడి కారు ఉందంట. ఏం కారు ఉందండి? ఒక వ్యక్తికి ఆడి కారు ఉంది, కానీ ఒక వ్యక్తికి కనీసం బోడి కారు కూడా లేదంట. లేకపోయినప్పటికీ కూడా ఆడి కారు ఉన్న వ్యక్తి ఏమో దేవుని నమ్ముకోవాలో తెలియదు. ఈ బోడి కారు లేని వ్యక్తికి కూడా దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు, వాక్యం ప్రకారం నడుస్తున్నాడు. ఈ రోజులో ఎవరు ధన్యులు? వీళ్ళిద్దరిలో చెప్పండి. ఏమి లేనివాడైనా దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు, అతను ధన్యుడా? అన్ని కలిగిన వాడు ధన్యుడా? ఏమీ లేకపోయినా దేవుని వాక్యం ఉంది అతని దగ్గర, అతను ధన్యుడిగా దేవుడు మార్చునుగాక. ఒక వ్యక్తి అంట 3 కోట్లు పెట్టి 3 అంతస్తులు వెళ్ళి బిల్డింగ్ కట్టించాడు. ఒక వ్యక్తి 3,000 పెట్టి కూడా ఒక డేరా వేసుకోవడానికి ఒకటి వీల్లేని స్థితిలో ఉన్నాడు. కానీ అతనికి వాక్యం లేదు, ఇతని దగ్గర వాక్యం ఉంది. వాక్యం ఉన్న వ్యక్తి ధన్యుడిగా మార్చబడునుగాక. అతను 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టించిన దానిలో 3 రోజులు కూడా సుఖంగా నివాసం చేస్తున్నట్టు కనబట్ల. ఎప్పుడు చూసిన గొడవలు, అల్లర్లు, చికాకులు, వేదనలు, కలవరాలు ఇవే. కానీ 3,000 పెట్టి కూడా చిన్న డేరా వేసుకోలేక చెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తి ప్రతిరోజు ఉన్న దాంట్లో సంతృప్తిగా సుఖజీవనం చేస్తున్నాడు. ఎవరు ధన్యులు? ఏమీ లేకపోయినా వాక్యాన్ని పట్టుకుంటే మనము, ఈ వాక్యాన్ని బట్టి మనల్ని దేవుడు ధన్యులుగా మార్చునుగాక. ఒక వ్యక్తి అంట 2 స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ బాగా ర్యాంక్ స్టూడెంట్ అంట, దేనిలో చూసిన ఫస్ట్ ర్యాంకే. ఒక వ్యక్తి ర్యాంక్ స్టూడెంటు, కానీ ఇంకో స్టూడెంట్ ఎవరంటే అన్ని యావరేజ్ మార్కులే. అయితే ఈ ర్యాంక్ స్టూడెంటు అన్నిట్లో ఫస్టే, అన్నిట్లో కూడా విజయాలు పొందుతున్నాడు. కానీ ఈ ర్యాంక్ స్టూడెంట్కి ఒకసారి ఏమైందంటే, ఈ ర్యాంక్ స్టూడెంట్ చదువుతున్నాడు, హోదాకి వెళ్ళిపోతున్నాడు. ఇక చదువు అయిపోతే మంచి ఉద్యోగం వచ్చి లైఫ్ సెటిల్ అయిపోయేది. కానీ ఎంతలోనే ర్యాంక్ స్టూడెంట్ అంట ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడి ఆ ప్రేమ ఫెయిల్యూర్ అయిపోయి ఇక ర్యాంక్ స్టూడెంటే పేరుకి, కానీ ఈ లోక ప్రేమలో, ఈ లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఈ ర్యాంక్ స్టూడెంట్ అంటే ఒకసారి ఉన్నటువంటి హాస్టల్లోనే
ప్రేమ వికటించి ప్రేమ విఫలమైందని హాస్టల్లో ఉన్నటువంటి ఫ్యాన్కి తాడు తెచ్చుకుని ఉరేసుకుని చనిపోయాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేనిలో చూసిన యావరేజే, అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిపోయాడు, ఏ సబ్జెక్ట్స్ కూడా విజయం సాధించినట్లేదు, అన్నీ కోల్పోయాడు. అందరూ అనుకుంటున్నారంట, ఎందుకురా ఇక నీ బ్రతుకు, ఏం సాధిద్దామని, ఎంత కష్టపడి చదివినా నీకు ఏ ఫలితం లేకపోయింది. ఈలోపు అతనేం చేశాడంటే చక్కగా తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం బైబిల్ పట్టుకొని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు. ఎవరు? యావరేజ్ స్టూడెంట్. అందరూ అనుకుంటున్నారు, ఎందుకు వచ్చిందిరా నీ బ్రతుకు, నీదే బ్రతికేనా, చదువు లేదు, సంధ్య లేదు, పాట లేదు, పని లేదని చెప్పి అంటూ ఉంటుంటే అప్పుడు అతను అన్నాడంటే, ఏంటయ్యా నా జీవితం సర్వనాశనం అయిపోయింది మీరు అనుకుంటున్నారు, నా చదువు పాడైపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ తప్పిపోయిన చిన్న కుమారుడు ఏదో ఒకరోజు తిరిగి వస్తే తండ్రి చేరదీయలేదా? అలాగే దేవుడు నన్ను ఏదో ఒకరోజు చేరదీస్తాడు, అలాగే దేవుడు ఏదో ఒకరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎందుకంటే వాక్యం అనే కర్ర నా దగ్గర ఉంది, వాక్యం అనేటువంటి కృపను పొందుకున్న వ్యక్తిగా నేను ఉన్నాను. ఒకవేళ జీవితంలో చదువులో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆత్మీయతలో నేను ఫెయిల్ కాకోకుండా నా దేవుడే నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. ఈ రోజున ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం అది ఉంది, ఇది లేదు, ఇది ఉంది, వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదని చెప్పి నిరాశపడాల్సిన పని లేదు. ప్రతిరోజు కూడా వాక్యం అనే కర్రను చేతబట్టుకొని ఒంటరిగా బయలుదేరిన యాకోబు తిరిగి ఆస్తిపరుడిగా తిరిగి వచ్చాడు. ఒంటరిగా బయలుదేరినటువంటి యాకోబు అన్నిటిని సంపాదించుకొని వచ్చినట్లుగా మార్చబడినట్లు చూస్తున్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో సాగిపోతున్న మనకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, అంతస్తులు లేకపోయినా పర్వాలేదు, దేవుని కర్రను మనము చేతబట్టుకుని ప్రయాణం చేసేవారిగా మార్చబడుదుముగాక. ఈ దేవుని కర్ర ఒక రోజున మనము దేవుని రాజ్యంలో నిలబడడానికి సాధనంగా మార్చబడుతుంది. ఈ దేవుని కర్ర ఒక రోజున దేవుని ఎదుటి మనం నిలబడడానికి, సాక్షులుగా నిలబడడానికి శక్తినిస్తుంది. ఈ దేవుని కర్ర మనం ఆత్మీయతల నుంచి తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా స్థిరులుగా నిలబడేటట్లు దేవుడే మనకి కృప చూపి సహాయం చేయనుగాక. ఈ రోజున దీనస్థితిలో ఉండొచ్చు, ఈ రోజున కడు పేదరికంలో ఉండొచ్చు, ఈ రోజున కన్నీళ్లలో ఉండొచ్చు, ఈ రోజున కష్టాలలో ఉండొచ్చు, ఈ రోజున శ్రమలలో ఉండొచ్చు, ఏ రకమైన ఒత్తిడిలో, ఏ బాధలో ఉన్నా, మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నా మనకు వాక్యం ఉంది. అందరూ ఆమేన్ చెప్పండి. మనకు దేవుడిచ్చిన వాక్యం ఉంది. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఉంది. ఏంటో తెలుసా? ఆకాశమును భూమిని గతించినా నా మాటలు గతించవు, గతించవు, గతించవు. దేవుడిచ్చిన వాక్యం, దేవుడిచ్చిన వాగ్దానం గతించేది కాదు. ఈ వాక్యం, ఈ వాగ్దానం మనల్ని నిత్యత్వానికి నడిపించేటట్లుగా దేవుడే సహాయం చేయనుగాక. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని, ఆ వాక్యమే కృపా సహితంగా మన ముందు ప్రత్యక్షమగునుగాక. మనందరికి తెలిసిన మాట, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమనుంటుంది? 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను. 14వ వచనం ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యన ప్రకాశించునుగాక. ఈ వాక్యాన్ని పట్టుకున్న మనం, చదువుతున్న మనం, ధ్యానిస్తున్న మనం ఒక రోజున ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని మన ముందు నిలబడునుగాక, మన అవసరతలను తీర్చునుగాక, మన కన్నీటిని తుడుచునుగాక, మన వేదనలను తొలగించునుగాక. వాక్యాన్ని పట్టుకోండి, నిరాశ చెందొద్దు. వాక్యాన్ని పట్టుకోండి, దిగులు చెందొద్దు. వాక్యాన్ని పట్టుకోండి, ఏ విషయంలో సంశయాలు చెందొద్దు. ఈ వాక్యాన్ని చదివి చదివి పట్టుకొని ఉన్నప్పుడే ఒక దినాన ఆయన ఈ వాక్యంలో నుంచి శరీరాన్ని ధరించుకొని మన ఎదుట నిలబడబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మోషే వాక్యాన్ని చేతబట్టాడు, వాగ్దానాన్ని చేతబట్టాడు. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ కర్రతో బండను కొట్టాడు, బండ నుండి నీళ్ళు వచ్చాయి. అదేవిధంగా అనేక మంది దాహం తీర్చబడింది. ఈ రోజున మనం చేసే ప్రార్థన, మనం చేసేటువంటి ఈ భక్తి, మనం చదివేటువంటి ఈ వాక్యం ద్వారా అనేకుల ప్రాణాలు తెప్పరిల్లేటట్లు దేవుడే చేయనుగాక. ప్రతిరోజు కూడా అన్ని విషయాల్లో మనం అనుకుంటాం, కొన్ని కోల్పోయి, ఏమంటే నా పరిస్థితి ఎలా అయిపోయిందండి, ఏది పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తున్నాయండి,
ఏ పని చేసినా నష్టమే కలుగుతుందండి. కోల్పోయాం, అన్నీ కోల్పోయాం. ఆర్థికంగా పతనమైపోయాం, ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. పొలాలు అమ్ముకున్నాం, స్థలాలు అమ్ముకున్నాం, ఇళ్ళు అమ్ముకున్నాం, అన్నీ కోల్పోయిన పరిస్థితులకు మార్చబడ్డాం. బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు అంతా అయిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి నగలన్నీ బంగారం తాకట్టు పెట్టేసి ఖర్చు చేసేసుకున్నాం. మా దగ్గర ఏమీ లేదండి, అన్నీ అయిపోయి అనుకుంటున్నాం. కానీ దేవుడు మనలను ఎక్కడ మనం కోల్పోయి ఎక్కడ నిరాశలు ఉన్నామో అక్కడి నుంచే మన చెయ్యి పట్టుకుని దేవుడు నిలబెట్టునుగాక. మనము కోల్పోయిన కష్టపడిన సంపాదన అంతా ఖర్చు అయిపోయినా, ఎటు చూసిన అప్పులున్నా, ఎటు చూసిన సమస్యలున్నా, ఎటు చూసిన ఇబ్బందులున్నా, ఎటు చూసినా వేలెత్తి చూపేవారే ఉన్నా, ఆ పరిస్థితులన్నిటిలోంచి మనం ఏ ఆధారపడక్కర్లేదు. ఆయన మాటలు గతించవు, ఆయన వాగ్దానాలు గతించవు, ఆయన కార్యాలు గతించవు. భూమి పునాదులు కదిలినను ఆయన మాటలు ఎన్నటికీ కూడా తొట్టిల్లిపోకుండా మన జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. కేవలం దేవుని వాక్యాన్నే చేతబట్టి, కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే మనం చేతబట్టి అడుగులు ముందుకు వేస్తే ఆ వాక్యం ప్రతిరోజు మనల్ని బలపరిచి నిలబడడానికి శక్తిని అనుగ్రహించేటట్లు దేవుడు చేయునుగాక. యాకోబు తన కర్రతో నది దాటి అవతలకు వెళ్ళినా గొప్ప సమూహాలుగా ఆశీర్వదించబడ్డమే కాక చేతి కర్ర పట్టుకుని నదిని దాటాడు. ఒంటరిగా ప్రయాణం చేశాడు. గొప్ప సమూహాలుగా మార్చబడ్డమే కాక అబ్రహాము కన్నా, ఇస్సాకు కన్నా యాకోబు అత్యధికముగా ఆశీర్వదించబడేట్లు దేవుడు చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతిరోజు కూడా ఇది భూమి మీద ఉన్న నాన్న ఇచ్చిన ఆశీర్వాదం కాదు, యాకోబుకి పరలోకపు తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాల చేత యాకోబు నింపబడినట్లుగా మనకు మన పితరులు, అమ్మా నాన్నలు, కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు ఇచ్చిన ఆస్తి కాదు, దేవుడు మనల్ని దీవించి ఆస్తికి కర్తలుగా దేవుడు చేయునుగాక. మన చేతి పనిని దేవుడు దీవించి వృద్ధి కలుగు చేయునుగాక. మన సంపాదనను దేవుడు దీవించి ఉన్నతమైన స్థితిని దేవుడు కలుగు చేయునుగాక. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడాలి. ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం, చూడండి. అదే నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో త్వరగా చూడండి. 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే అంటున్నాడు యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చెయ్యి. వినండి మాట. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని పోయి కొండ మీద నేను నిలబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన మాటను గమనిస్తే ఇశ్రాయేలీయులు రెఫీదీములో దిగారు. ఇశ్రాయేలీయులు రెఫీదీములో ఉన్నారు. అమాలేకీలు యుద్ధం చేయడానికి వచ్చారు. ఇంతకీ అమాలేకీలు ఎవరు? ఎందుకు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వస్తున్నారు? ఇది మన ప్రశ్న. ఇశ్రాయేల్ రెఫీదీముల దగ్గర బాగానే ఉంది, అమాలేకీలు యుద్ధం చేయడానికి వస్తున్నారు, ఇది బాగానే ఉంది. ఇంతకీ ఇశ్రాయేల్ ఎవరు, ఈ అమాలేకీలు ఎవరు అని మనం గమనిస్తే యాకోబు సంతానమేమో ఇశ్రాయేలీలు, ఏశావు సంతానం అమాలేకీలు. వీళ్ళు ఎందుకు యుద్ధం చేయడానికి వచ్చారంటే, యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు, ఒరే మీ తాత ఆశీర్వాదం అంతా లాగేసుకున్నాడు రా, మా తాత ఆశీర్వాదం అంతా మీ తాత లాగేశాడు రా అని ఒకరికొకరు తిరగబడుతున్నారు. మీ తాత సామాన్యుడు కాదు యాకోబు, మామూలుడు కదా యాకోబు. మాకు రావాల్సిన ఆశీర్వాదాలు, మాకు రావాల్సిన దీవెన, మాకు రావాల్సిన సంపద అంతా లాగేశాడు రా, దాని ద్వారానే మీరు వృద్ధి చెందారు, దాని ద్వారానే మీరు ఆశీర్వదించబడ్డారని పగబట్టి యుద్ధం చేయడానికి ఇప్పుడు వచ్చారు. ఇక్కడ మీరు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. ఒకప్పుడు యాకోబు సంతానం కనాను నుండి ఐగుప్తుకు బయలుదేరినప్పుడు ఎంతమంది చెప్పండి? యాకోబు సంతానం అంతా కనాను నుంచి బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఎంతో తెలుసా? 70 మంది. సరే 70 మంది ఉన్నప్పుడు వీళ్ళు యుద్ధం చేసి వాళ్ళని పోరాడి మా ఆశీర్వాదం లాక్కున్నావు, మా తాత ఆశీర్వాదం లాక్కుని అనొచ్చుగా. కానీ అప్పుడు అనలా. ఎందుకు చెప్పనా? చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. అక్కడ ఎందుకని వీళ్ళు అనలేదంటే, కనాను నుంచి ఐగుప్తుకు వెళ్తున్న వాళ్ళు
వీళ్ళు ఏమనుకుంటారు, ఐగుప్తుకు బానిసలుగా వెళ్తున్నారు, బానిసలుగా వెళ్ళే వాళ్ళతో మనకేంటి పోటీ, బానిసలతో ఉండేవాళ్ళ మనం ఎందుకు యుద్ధం చేయడం, బానిసలుగా ఉండే వాళ్ళ మీద మనం ఎందుకు పోట్లాడడం, బానిసలుగా ఉండే వాళ్ళ మీద మనం ఎందుకు పోరాడడం అని అప్పుడు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు 30 లక్షల మంది తిరిగి వస్తున్నారు. అక్కడి నుంచి 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి 30 లక్షల మంది తిరిగి వస్తుంటే ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. రెఫీదీంలోకి వచ్చి 70 మందిగా ఉన్నప్పుడు యుద్ధానికి రావచ్చు, 70 మందిగా ఉన్నప్పుడు చంపొచ్చు. కానీ అప్పుడు రాలా, అప్పుడు బానిసలుగా వెళ్తున్నారులే అనుకొని ఇప్పుడు 30 లక్షల మంది ఉన్నప్పుడు చంపడానికి వస్తున్నారు. ఒక మాట మీరు చెప్పండి, 70 మందిని చంపడం తేలిక, 30 లక్షల మందిని చంపడం తేలిక? వాళ్ళు 70 మంది అప్పుడు వెళ్ళలా, వాళ్ళు బానిసలే అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు చెప్పనా? స్వతంత్రులుగా వాళ్ళు తిరిగి వస్తున్నారని, స్వేచ్ఛగా వాళ్ళు తిరిగి వస్తున్నారని, దేవుని సన్నిధిలోకి ఆయన ఒడిలోకి వస్తున్నారని ఇప్పుడు వీళ్ళంతా కలిసి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. ఒక మాట మీకు చెప్పనా, మనం పాపం చేసామనుకోండి, పాపం చేస్తే మన జోలికి ఎవరు రారు. వినండి జాగ్రత్తగా ఈ మాట, పాపం చేస్తే మన జోలికి ఎవడు రాడు, అపవాది కూడా మన జోలికి రాడు, ఇష్టం వచ్చినట్లు బ్రతుకు అంటాడు. అదే యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాం అనుకోండి, అన్ని కష్టాలే, అన్ని బాధలే. ఒక మాట మీకు జ్ఞాపకం, ఒక సాక్ష్యాన్ని, ఒక యవనస్త్రాలంట, ఇలాగే ఒక యవనస్త్రాలు భక్తి చేయకముందు, మందిరానికి రాకముందు, ఈ మాట నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ ఇలాగే భక్తి చేయటం తెలియని ముందు పరిస్థితుల్లో ఒక యవనస్త్రాలు తన తల్లిదండ్రుల ఇంటి నుంచి 3 సార్లు వెళ్ళిపోయిందంట. మీరే ఆలోచించండి ఒకసారి, 3 సార్లు 3 వ్యక్తులతో వెళ్ళిపోయింది. ఆ యవనస్త్రాల్ని ఎక్కడుందా అని ఆరా తీసి ఒకసారి వాళ్ళు తీసుకొచ్చారు. 2 సార్లు తనంతట తానే వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు శుభ్రంగా చూసుకుంటున్నారు, ఏ బాధ పెట్టకుండా, ఏ ఇబ్బంది పెట్టకుండా యవనస్త్రాలని ఇంట్లో చక్కగా పెంచుతున్నారు, కుమార్తె కాబట్టి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక మాట చెప్తా. అదే యవనస్త్రాలకి ఒక తల్లి దేవుని వాక్యం గురించి చెప్పింది, అమ్మా దేవుని వాక్యం మనల్ని ఇలా నడిపిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఇలా బ్రతికిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఇలా ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది అని చెప్తే, ఒకప్పుడు లోకానుసారంగా ఉన్న వ్యక్తే, ఒకప్పుడు పాపాన్ని ప్రేమించిన వ్యక్తే, కానీ ఇప్పుడు దేవునిని ఆశ్రయించి ఆ దేవుని నమ్ముకొని వారం వారం మందిరానికి వెళ్ళి వారం వారం ప్రార్థన చేసుకుంటూ తనకున్నటువంటి పాపమంతటిని తొలగించమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా ఉంటుంది. చక్కగా తెల్లబట్టలు వేసుకుంటుంది, ఈ లోక సంబంధమైన అలంకరణ అంతా తీసేసింది, దేవుని మందిరానికి వస్తుంది, వెళ్తుంది. ఇప్పుడు మీరు ఒక మాట గమనించండి, మందిరానికి వెళ్తుంది, ఇది మంచి విషయమా చెడ్డ విషయమా చెప్పండి? మందిరానికి వెళ్ళడం ఒక వ్యక్తి మంచి విషయమా చెడ్డ విషయమా? మంచి విషయమే. ఒకప్పుడు ఏదో తప్పు చేసింది, పొరపాటు చేసింది, అదంతా మనకు అనవసరం. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తుంది, యథార్థంగా బ్రతుకుతుంది, దేవుని సన్నిధికి వస్తుంది, కన్నీటి ప్రార్థన చేసుకుంటుంది, దేవుని సన్నిధికి వస్తుంది, పశ్చాత్తాప పడుతుంది, దేవుని సన్నిధికి వస్తుంది, వాక్యానుసారంగా జీవిస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు, నీవు మందిరానికి వెళ్ళొద్దు. ఎందుకని? నువ్వు మందిరానికి వెళ్తే నీ కాళ్ళు ఎరగొడతాం, నీవు మందిరానికి అసలు వెళ్ళొద్దు, అసలు ఆ ప్రార్థన ఏంటి, ఆ భక్తి ఏంటి, అసలు ఆ అవతారం ఏంటి అని చెప్పి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. తెల్లటి వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నావు, ఆ తెల్లటి వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నావు, అసలు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు, బొట్టు ఎందుకు తీసేసావు, చెవులకు ఉన్నటువంటివి ఎందుకు తీసేసావు, మెడలో ఉన్నది ఎందుకు తీసేసావు అని నోటికి వచ్చినట్లల్లా లోకంలో ఉన్నటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొకసారి మందిరానికి వెళ్ళావా ఇక నేను బ్రతకనేమో అని ఒక వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ సహోదరి ఏం చేసిందంటే, ఇలాగే తల్లిదండ్రులు ఎలా ఊరుకోవట్లేదని చెప్పి ఎక్కడికో వెళ్తున్నట్లుగా బయటికి వెళ్తూ ముస్లిం సహోదరులు వేసుకుంటారు కదా బురక, అలాంటిది వేసుకుని మందిరానికి వెళ్తుందంట. అప్పుడు అక్కడ సేవకుడు అడిగాడు, అమ్మ ఎందుకని ఇలా వస్తున్నావు అంటే, అన్న ఏం చెప్పమంటారు, ఒకప్పుడు నేను ఇలా ఉన్నా, అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఏం గద్దించాల, అప్పుడు బాగానే సమర్థించారు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తూ వాక్యానుసారంగా బ్రతుకుతుంటే మందిరానికి వెళ్ళొద్దని అమ్మ నాన్న తిడుతున్నారు. నువ్వు మందిరానికి వెళ్ళావా కాళ్ళు ఎరగొడతానని అన్నయ్య అంటున్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళావా నిన్ను చంపేస్తామని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, గద్దించాల్సినప్పుడు తల్లిదండ్రులు గద్దించలా, సమర్థించారు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తా ఉంటుంటే మా పరువు తీస్తున్నావు, మా పరువు అంతా పోతుంది నువ్వు మందిరానికి వెళ్తే,
మాకున్నటువంటి తలలో అక్కడ రోడ్డు మీద తలెత్తుకొని తిరగలేకపోతున్నాం అన్న మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఇప్పుడు మంచి మార్గంలో ఉంది, మందిరానికి వస్తుంది, ఏ సినిమాలకు వెళ్తలా, షికార్లకు వెళ్తలా, లోక సంబంధమైనటువంటి ఏ ఫంక్షన్లకు వెళ్ళట్లా, దేవుని సంధికి వచ్చి వెళ్తా ఉంటుంటే ఇంకొకసారి నువ్వు మందిరానికి వెళ్ళావా నిన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ రోజున ప్రతిరోజు దేవుని సంధిలో వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని సంధిలో ఆ వాక్యాన్ని మనం చేతబట్టుకొని ఈ రెఫీదీములో ఏ విధముగా ఇశ్రాయేలీయులు దిగినప్పుడు అమాలేకులు వచ్చారో అప్పుడు జరిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే, మోషే కొండ మీద ఎందుకు వెళ్ళాడు? 70 మంది వెళ్తున్నప్పుడు ఎవరు అడ్డుకోలా. 30 లక్షల మంది వస్తున్నప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు. 30 లక్షల మంది వస్తున్నప్పుడు వ్యతిరేకిస్తున్నారు. 30 లక్షల మంది వస్తున్నప్పుడు వీళ్ళ మీద యుద్ధానికి వస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఈ యుద్ధంలో యెహోషువతో మోషే ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ప్రజలందరినీ పోగు చేసుకుని యుద్ధ భూమిలోకి వెళ్ళు, నేను మాత్రం దేవుని కర్రను పట్టుకొని కొండ మీదకి వెళ్తాను. దేవునికే మహిమ కలుగును గాక. అసలు మోషే కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు ఇది మనకు తెలియాలి. మోషే కొండ మీదకి ఎందుకని వెళ్ళాడు? అసలు ఆ మోషే కొండ మీదకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, యుద్ధంలో ఒక క్రమం ఉంటుంది. ఇప్పుడైతే యుద్ధ పద్ధతులు వేరు, కానీ అప్పట్లో యుద్ధానికి ఒక పద్ధతి ఉండేది. అప్పుడు 2 సైన్యాల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇటుపక్క ఒక వ్యక్తి యుద్ధంలో, అటుపక్కన ఉన్నవారికి ఒక వ్యక్తి యుద్ధంలో ఒక ధ్వజాన్ని పట్టుకొని పైకెత్తేవాళ్ళు, ఒక జెండాని పట్టుకొని పైకెత్తేవాళ్ళు. ఒక క్రమం, ధ్వజం ఉండేది, అదొక జెండా, దాన్ని ఒక వ్యక్తి మోస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తిని ఎవరు చంపకుండా ఆ వ్యక్తిని కాపాడడానికి కొంతమంది అతని చుట్టూ ఉండేవాళ్ళు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ముమ్మరంగా శత్రువులు ఒకవేళ ఇరుపక్కల వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఇటు పక్కన వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఇటు పక్కన వాళ్ళకి ఏదైనటువంటి జయం కలుగుతుందంటే ఈ జెండా ఒక ఆనవాలుగా పెట్టేవాళ్ళు. ఒకవేళ అటు పక్క నుంచి వస్తున్న వాళ్ళకి ఇటు పక్కన ఉన్న వాళ్ళు ఒకవేళ కృంగిపోతున్నారని తెలిసింది అనుకోండి, ఆ జెండాని కొంచెం కిందకి దించేవాళ్ళు. యుద్ధం చేసేవాళ్ళు ఏం చేయాలంటే, ఇటు యుద్ధంలో ఎదురొస్తున్న శత్రువుని చూడాలి, అటు ఎగురుతున్న జెండాని చూడాలి. ఈ రెండింటిని చూస్తూ యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తున్నప్పుడు ఆ జెండాని చూస్తాడు. జెండా కొంచెం పైకి లేపాడు అనుకోండి, మనం విజయం పొందబోతున్నాం చెప్పి ఇంకా అందరిని ప్రోత్సహించుకొని పదండి ముందుకి అని చెప్పి ఎదురుగా వెళ్తారు. ఆ జెండా ఇంకొంచెం పైకి లేపుతున్నాడు అనుకోండి, ఇక అందరు కూడా శత్రువు ఓడిపోతున్నాడు, పరుగులు ఇదంతా పదండి వాళ్ళు తరుముదని వెళ్తారు. ఇంకొక చిహ్నం ఏంటంటే, ఈ జెండాలో కొంచెం జెండా కిందకి దించారంటే వాళ్ళకి అర్థమైపోద్ది, మనం సన్నగిల్లిపోతున్నాం, మనం శత్రువుల చేతికి చిక్కిపోతున్నాం. అదే ఇంకొంచెం కిందకి జెండా దించాడు అనుకోండి, వెంటనే వీళ్ళు వెనుదిరిగి పారిపోవాలని ఒక అర్థం. ఈ జెండాని ఇలా వాళ్ళు ఎగరేసుకుంటున్నట్టు ఆ సందర్భంలో ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, యెహోషువతో మోషే అంటున్నాడు, నీవు ప్రజలను తీసుకుని వెళ్ళి యుద్ధం చేయి, నేను ఆ కొండ మీదకి వెళ్తాను. హల్లెలూయా. అయ్యా యుద్ధానికి మేము వెళ్తున్నాం, మాకు ఒక ధ్వజం కావాలి కదా. అయ్యా యుద్ధానికి మేము వెళ్తున్నాం, విజయం పొందుతున్నామో ఓడిపోతున్నామో మాకు తెలియడానికి ఒక జెండా కావాలి కదా, ఒక ధ్వజం కావాలి కదా, ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు అంటాడైనా, మనకు భూ సంబంధమైన ధ్వజాలు లేవు, మనకు పర సంబంధమైన దేవుని వాక్యం అనే ధ్వజము మాత్రమే ఉంది. హల్లెలూయా. భూ సంబంధమైన ధ్వజాలు మనకు అక్కర్లేదండి, పర సంబంధమైన వాక్యం అనే ధ్వజముతో మనం ప్రతిరోజు యుద్ధము చేయుదుముగాక. అప్పుడు యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. అంతకుముందు యుద్ధం చేయలే, అంతకుముందు అసలు యుద్ధ అనుభవమే లేదు, యుద్ధం చేసిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళ దగ్గర యుద్ధానికి సరిపడా సామాన్లు ఉన్నాయో లేదో తెలియదు, కత్తులు ఉన్నాయో లేదో తెలియదు, డాలులు ఉన్నాయో లేదో తెలియదు, ఈటెలు ఉన్నాయో లేదో తెలియదు. యుద్ధానికి వెళ్ళారు, కనీసం వాళ్ళకి యుద్ధంలో పంక్తులు ఎలా తీరాలో కూడా తెలియదు. ఆ విధంగా వాళ్ళు యుద్ధానికి వెళ్ళి ఏం తెలియని యుద్ధానికి వెళ్తే, మోషే మాటను బట్టి యెహోషువ యుద్ధానికి బయలుదేరి వెళితే ఆ మోషే అంటున్నాడు, నేను కొండ ఎక్కుతాను, దేవుని కర్రను పైకెత్తుతాను. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పవలసిన చాలా ఉంది, కానీ 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. ఇంతకీ మోషే ఆ కొండ మీద ఉండి చేతులు ఎత్తుతున్నంతసేపు ఇశ్రాయేలుకి యుద్ధంలో జయం కలుగుతుంది. చేతులు బరువెక్కి దించుతున్నాడు, వెంటనే అపజయం పాలైపోతున్నారు. అప్పుడు ఒక 2 ఉన్నారు. ఎవరు వారు? హూరు, అహరోను. వీళ్ళిద్దరూ చెప్పాల్సింది చాలా ఉంది, కానీ వీళ్ళిద్దరి గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ హూరు అహరోన్లో 2 కూడా మోషేని గమనించారు. ఇదేంటి,
మోషే చేతులు పైకెత్తినప్పుడు, దేవుని కర్ర పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారా? చెయ్యి కిందకి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారా అని గమనించి ఒక బండను తీసుకుని వచ్చి ఆ బండను అక్కడ పెట్టి బండ మీద మోషేను కూర్చోబెట్టి అప్పుడు వీళ్ళిద్దరు కూడా చేతుల్ని ఆదుకుని పైకెత్తడం మొదలుపెట్టారు. దేవునికే మహిమ కలుగును గాక. అహరోను అనగా ఎవరో తెలుసా అర్థం? చెప్పండి తెలిస్తే. అహరోను అనగా బోధకుడు. హల్లెలూయా. బోధకుడు అని అర్థం. హూరు అంటే అగ్ని. అహరోను అంటే బోధకుడు, హూరు అంటే అగ్ని. సంఘంలో ఈ రెండు ఉండునుగాక. సంఘంలో ఈ రెండు చేతులెత్తేవారు లేపబడుదురుగాక. బోధకుడు అనగా సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించేవాడు. బోధకుడు అనగా వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు కావాలి. వాక్య ప్రక్షాళన చేయగలిగిన దైవ సేవకుడు కావాలి. ఉపదేశాన్ని ప్రక్షాళన చేయగలిగిన దైవ సేవకుడు కావాలి. ప్రతిరోజు వాక్యాన్నిగా ప్రకటించేటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని ప్రకటించగలిగిన ఆత్మపూర్ణులైన దైవ సేవకుల చేత సంఘంలో నింపబడుదురుగాక. ప్రతిరోజు కూడా సంఘంలో అహరోను ఉండాలి. వాక్యం వినబడుతూనుండాలి, వాక్యం బోధిస్తూనుండాలి, వాక్యం చదువుతూనుండాలి, వాక్యం ధ్యానిస్తూనుండాలి. సంఘంలో ఈ వాక్యం ఉన్నటువంటి వారు ఎప్పుడు జయాన్నే చూచేట్టు దేవుడు సహాయం చేయునుగాక. సంఘంలో హూరు ఉండాలి. హూరు ఎవరంటే అగ్ని. అగ్ని అభిషేకం చేత నింపబడగలిగిన వారు సంఘంలో ఉందురుగాక. ఎప్పుడు కూడా అగ్ని అభిషేకంతో ప్రార్థన చేసే గుంపు సంఘంలో లేపబడునుగాక. ఈ రోజున ఊరికే నీరసంతో ప్రార్థన చేయడం కాదు, ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేయడం కాదు. మనము ప్రార్థన చేస్తే అగ్ని మండునుగాక, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగునుగాక, ప్రార్థన చేస్తే ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కగలిగేటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. మోషే చేతులు అహరోను హూరులు ఆదుకున్నారండి. ఆ చేతులు ఎత్తితే అమాలేకీయుల మీద ఇశ్రాయేలుకు జయ జెండా ఎగరవేశారు, ధ్వజాన్ని ఎగరవేశారు. ఆ ధ్వజమే వాక్యమైనటువంటి ధ్వజముగా దేవుడు నిలబెట్టునుగాక. చివరిగా ఆ మాట చదవండి. 17వ అధ్యాయం 15 వచనంలో, 17వ అధ్యాయం 15 వచనం. మోషే యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టి దాని కింద ఒక రాయబడి ఉంటుంది, యెహోవాయే మా ధ్వజము. అందరూ ఆమేన్ చెప్పండి. అందరి మాట చెప్పండి. యెహోవాయే మా ధ్వజము, యెహోవాయే మా ధ్వజము, యెహోవాయే మనందరి ధ్వజమై ఉండునుగాక. ఆమేన్. మనము సంఘములో హూరులాగా ఉండాలి. మనము సంఘములో అహరోనులాగా మార్చబడాలి. బోధకుని వలె వాక్యాన్ని ప్రకటించేవారుగా మన సంఘంలోని యవనస్తులందరూ వాక్యాన్ని ప్రకటించే వారిగా మార్చబడుదురుగాక. సంఘంలో వాక్యాన్ని బోధించేవారు లేపబడుదురుగాక. సంఘంలో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలిగిన వారిని దేవుడు లేపునుగాక. అలాంటి అభిషేకం కలిగిన వారు, హూరు లాంటి ప్రార్థనాత్మ కలిగిన వారిని సంఘంలో దేవుడు నిలబెట్టునుగాక. మన యవనస్తులందరూ కూడా ఆ విధంగా మార్చబడితే మన సంఘంలో ఒక ధ్వజము ఎత్తబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. యెహోవాయే మా ధ్వజము, యెహోవాయే మన ధ్వజము. గడిచిన వారం, ఈ వారం మనం విన్న మాటల్లో వాక్యం అనే కర్రను పట్టుకొని బండను కొడితే జీవజల నదులు ప్రవహించాయి. అదే వాక్యం అనే కర్రను పైకెత్తితే అఖండ విజయం దేవుడు సమకూర్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ వాక్యం అనే కర్రను మనం ఎత్తగలుగుతున్నామా? వాక్యమనే కర్రను చేత పట్టుకోగలుగుతున్నామా? వాక్యమనే కర్రతో సమస్యను కొడితే జీవజల నదుల బండలోంచి వచ్చినట్లుగా మన సమస్యలు, మన దప్పిక తీర్చగలిగి, మన అవసరం తీర్చగలిగే జీవజల నదిని దేవుడు పుట్టిస్తాడు. వాక్యమనే కర్రను మనం పైకెత్తితే శత్రువుల మీద మనకు దేవుడు జయమిస్తాడు, ధ్వజముగా దేవుడు నిలబడతాడు. ఈ విషయాల్లో దేవుడు మనకి కార్యాలు జరిగించునుగాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా మూలవాక్యాలు మనం చదివాం కదా, నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లుగా నా ఎడల దయారసాన్ని చూపించండి అయ్యా, నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటాను. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఆ వాక్యం అనే కర్రను కొడితే, ఆ కర్రను పట్టుకొని బండను కొడితే జీవజల నదులు ప్రవహించబడుతున్నాయి. ఆ వాక్యం అనేటువంటి ఆ కర్రను పట్టుకొని మనము పైకెత్తితే ప్రతి విషయంలో అఖండ విజయాన్ని దేవుడే మనకు చేకూర్చునుగాక. ఈ రెండు కార్యాలు మన సంఘంలో విశ్వాసులందరి జీవితాల్లో, దేవుని బిడ్డలైన సంఘ బిడ్డలైన వారి కుటుంబాల్లో దేవుడే నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాటలు విన్న తర్వాత ప్రతిరోజు వాక్యమని కర్రను పట్టుకుంటున్నామా?
వాగ్దానాన్ని పట్టుకుంటున్నామా, లేదా నాకున్న సమస్యలేనండి, నాకున్న బాధలేనండి, ఇబ్బందులేనండి వాటినే చూస్తున్నామా? అఖండ విజయం కలిగేటట్లుగా కర్రను చేతబట్టుకుందుముగాక, అఖండ విజయం కలిగేటట్లుగా కర్రను ఎత్తుదుముగాక, మన సమస్యలు తీరేటట్లుగా, మన అవసరతలు తీరేటట్లుగా, మన అప్పులు తీరేటట్లుగా సమస్యకి ఎదురుగా వాక్యాన్ని పట్టుకొని కొట్టి దేవుని సందులో ప్రతి అవసరత మనకి దేవుడు తీర్చునుగాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకుందాం. తల్ల వంచండి. వాక్యాన్ని చేతబట్టాడు, అఖండ విజయం కలిగింది. వాక్యాన్ని చేతబట్టాడు, జీవజల ధారలు పుట్టించబడ్డాయి. ఈరోజు నా వాక్యంగా దేవుని సందులో మనం వింటున్న ప్రతి మాటను బట్టి నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసాన్ని చూపించండి. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నీ వాక్యానుసారంగా నన్ను నడిపించండి అని ఒక చిన్న ప్రార్థన దేవుని సందులో ఎవరికి వారమే చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. సమస్యలు తీర్చేటువంటి వాక్యమనే కర్ర, అఖండ విజయాన్ని ఇచ్చేటువంటి వాక్యం అనే కర్ర, ఆ కర్రను పట్టుకొని బండను కొడితే ప్రజల దాహం తీర్చబడింది. ఆ కర్రను పట్టుకొని బండను కొడితే జీవజల ధారలు, జీవజల ఊట పుట్టించబడింది. ఆ కర్రను పైకెత్తితే శత్రువుల మీద అఖండ విజయం కలిగింది. ఈ రోజున దేవుని సందులో ఒక్క చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. అవును తండ్రి, వాక్యం ద్వారా సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడిన వాడా నీకు వందనములు. అయా తండ్రి, ఈ వాక్యమై ఉన్న దేవా నీకు వందనములు. అయా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. అయా ప్రభా, నీ వాక్యమే మాకు దయారసముగా పనిచేస్తుంది. తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా తండ్రి, అలనాడు నాయన అయా ప్రభువా నీది వద్దకు ప్రభువా అపవాది వచ్చి ఉండగా, అపవాది వచ్చి శోధించగా తండ్రి, అయా రకరకాలుగా శోధించగా తండ్రి, అన్ని రకాల శోధనలు వాక్యమనే ఖడ్గముతో, వాక్యమనే బాణములతో ప్రభువా మీరు అపవాదిని జయించిన వారై ఉన్నారు తండ్రి. అయా ప్రభువా అట్టి జ్ఞానమును, అట్టి వాక్య జ్ఞానమును, వాక్య ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నేటి సంఘములలో ప్రభువా కల్పనా కథలు, అయా నేటి సంఘములలో ప్రభువా స్వస్థతలు, నేటి సంఘములలో ప్రభువా అయా పైపూత మెరుగులు వంటి అట్టి కార్యక్రమముల వైపుకే మొగ్గు చూపుచున్నారు తప్ప తండ్రి సత్యవాక్యమును విభజించి బోధించి వారు తక్కువైపోతున్నారు తండ్రి. అట్టి సంఘముగా మా సంఘమును ఉంచక తండ్రి, సూటిగా స్పష్టముగా తండ్రి ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యమును విభజించి అయా ప్రభువా మా మూల్గుల సైతము వెళ్ళేలాగన తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. ప్రభువా నీ వాక్యంలో ఈరోజు మాతో మాట్లాడిన విధముగా తండ్రి అయా ప్రభువా మేము ఆస్తిని కోరుకుని వారిగా కాకుండా ఆశీర్వాదమును కోరుకునే వారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. వాక్యం అనే కర్ర ప్రభువా నిలబడాలి అంటే తండ్రి ప్రభువా అసలైన స్వచ్ఛమైన బోధకులు, అహరోను అని పేరు కదం బోధకుడు అని అయా ప్రభు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన బోధకుడు ఉన్న వారి యొక్క సంఘములలోనే తండ్రి ప్రభువా వాక్యం అనే కర్ర, వాక్యం అనే ఖడ్గము ప్రభువా పనిచేస్తుంది. అట్టి స్థితిలోనికి మా సంఘమంతటిని, మా యొక్క యాజకులను, వారి కుటుంబములను నడిపించుకోమని ప్రార్థన చేయుచున్నాం. మరింతగా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించండి. మరింతగా ప్రభా మీరు ప్రభా బిడ్డకు బోధించి ఆ బిడ్డ మాకు బోధించడానికి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అయా తండ్రి, ప్రతి ఒక్కరు వినుట వలన విశ్వాసము కలుగునని సెలవిచ్చిన దేవా తండ్రి, ఒకవేళ మాకు చదువు రాకపోవచ్చు తండ్రి, కానీ తండ్రి అయా వాక్యము వినడానికి రకరకాల పరికరములు ఇప్పుడు మా యొద్ద ఉన్న కారణమున తండ్రి సమయం అనక అయా ప్రభువా ఖాళీ దొరికిన ప్రతి సమయంలోనూ నీ వాక్యమును వినటానికి తగిన జ్ఞానమును, సమయమును, ఆలోచనను, ఆరోగ్యమును మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం
అయా విన్న వాక్యమును అపవాది ఎత్తుకొని పోకుండా ఆచరణలో పెట్టగల క్రియలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. అయా తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క మా సంఘములో, ప్రతి ఒక్కరి కుటుంబములో, మా జీవితములలో మేము పని చేయించిన స్థలములలో స్టెఫను వలె ప్రభువా అయా వాక్యమును ప్రచురించడానికి, ధైర్యముగా ప్రభువా ప్రకటించడానికి, అయా ప్రభువా తండ్రి నాయన పౌలు వలె తండ్రి, అయా ప్రభువా భూదిగంతముల వరకు తండ్రి వాక్యమును తీసుకొని పోయిన పేతురు వలె మొదలగు ప్రవక్తల వలె తండ్రి మీరు నాయన తండ్రి మమ్మల్ని నడిపించుకొనమని ప్రార్థన చేయుచున్నాం. వాక్య జ్ఞానమును దయచేయండి. ఎందుకంటే ప్రభువా అయా ప్రభువా ప్రతీది ఓడిపోవచ్చు, కానీ ప్రభువా తండ్రి వాక్యమే నిలిచును, వాక్యమే ఆధారము నాయన తండ్రి. అయా నీ వాక్యమే మమ్మల్ని బతికిస్తుంది తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందుకంటే భూమికి పునాదులు నీవు వాక్కు ద్వారానే వేసి ఉన్నావు నాయన. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అట్టి వాక్యమును అయా తండ్రి ఏ సమయమును ఏ విధంగా వాడాలో, ఆ వాక్యమును ఏ సమయమును ఏ విధంగా తండ్రి మేము ఉపయోగించుకోవాలో, అది వాక్యం ద్వారా ప్రభు ఏ విధంగా మాకు మేము ధైర్యము చెప్పుకోవాలో, అదే వాక్కు ద్వారా ప్రభు ఏ విధంగా మేము స్వస్థతను అందాలో, అట్టి జ్ఞానమును మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. అయా ప్రభువా సత్య వాక్యమును విభజించి బోధించగల యవ్వన తమ్ముళ్లను, చెల్లెలను అయా ప్రభువా ఎంతో మందిని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభువా నింపి లేవనెత్తుకును వాడుకొనమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి ప్రభువా నీ వాక్యము సెలవిస్తుంది నాయన, కోత విస్తారము కానీ పనివారి కొద్దిమంది అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అయా విస్తారముగా ఉన్న కోతను కోయటానికి తండ్రి కొద్దివారిగా ఉన్న మమ్మల్ని ప్రభువా మీరు ఉపయోగించుకుని అయా విస్తారమైన కోతను కోయటానికి మీరు మమ్మల్ని వాడుకొనమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందరైతే ప్రభువా వివిధ కారణముల చేత, అపవాది బంధకముల చేత నేడు సంగమునకు రాలేక ప్రభువా నీ వాక్యమునకు దూరమై ఉన్నారో, ఎందరైతే ప్రభువా వారి బలహీనతలను బట్టి, ఎందరైతే ప్రభువా వారి యొక్క సమస్యలను బట్టి, వారి కుటుంబంలో వారి మనుషులను కోల్పోయిన వారిని బట్టి తండ్రి సంఘమునకు రాలేకపోయి ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఆదరణ కలిగించండి. నీ చిత్తముతో ప్రభువా మరలా వారు మా సన్నిధిలో తండ్రి త్వరితగతిన మాతో చేరి నీ వాక్యములో ఆనందించడానికి కృపాభాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి మా సంఘమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. అయా వృద్ధులు ఉన్నారు తండ్రి, అయా తండ్రి అయా వయస్సు వల్ల కలిగిన ప్రతి ఒక్క అనారోగ్యమును, ప్రతి ఒక్క సమస్యను మీరు తీర్చమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి ప్రభువా అయా తండ్రి ప్రభువా తల నుండి ప్రభువా అరికాలు పాదము వరకు తండ్రి వారు కలిగి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను, అనారోగ్యమును తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను కలుగ చేయమని ప్రార్థన చేయుచున్నాం. మా మధ్యన తండ్రి అయా మధ్య వయస్సు కలిగి తల్లిదండ్రుల బాగోగులు చూసుకునుచు కుటుంబమును పోషించుచున్న బిడ్డలున్నారు తండ్రి. అయా తండ్రి వారు ఏ విధంగా తండ్రి వారి యొక్క కుటుంబమును కట్టుకోవాలో, ఏ విధంగా ప్రభువా మనుషుల దయందును దేవుని దయందును ఎదగాలో అట్టి జ్ఞానమును బిడ్డకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. వారి చేతుల కష్టార్జితమును వారికి స్థిరపరచమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నాయన తండ్రి వారి చేతుల కష్టార్జితం అపవాది ఎత్తుకొని పోకుండా, అన్యుల పాలు కాకుండా, ఆసుపత్రుల పాలు కాకుండా తండ్రి ప్రభువా నిర్లక్ష్యం వల్ల కానీ మరి దేని వల్లనే కానీ ప్రభువా అనవసరమైన ఖర్చులు కాకుండా తండ్రి మీరు వారికి స్థిరపరిచిన దానిలో ప్రభువా కృతజ్ఞతతో నీ యొద్దకు వచ్చి మరలా నీకు సమర్పించుకునే అట్టి మనస్సును, జ్ఞానమును బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మా మధ్యన గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పాలిచ్చు తల్లులు ఉన్నారు, అయా చంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకున్నాం. అయా వాతావరణంలో కలిగిన మార్పుల వలన అయా తండ్రి ఇప్పుడు వ్యాధులు, అంటురోగములు ప్రబలే సమస్య అయా ఎక్కువగా ఉన్న కారణమున తండ్రి అయా మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఎటువంటి విష జ్వరములు కానీ మా తట్టు కానీ మా బిడ్డల చుట్టూ కానీ రాకుండా తండ్రి మేము నివసించిన ప్రతి ఒక్క ప్రదేశంలో అయా నీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అయా తండ్రి వర్షాకాలం వచ్చిందంటే ప్రభువా తండ్రి ప్రభువా రకరకాల ఇబ్బందులు, అయా ఎటువంటి కరెంటు కష్టములు,
వందనములు అయ్యా. ఎటువంటి మునక ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి మా బిడ్డలందరినీ మీరు కాయుమని, ప్రయాణములలో తోడు నీడగా ఉండమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. మరొక్కసారి మా సంఘమును జ్ఞాపకం చేసుకోనండి. సంఘములో ఉన్న యవన తమ్ముళ్ళను యవన చెల్లెలను ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకునిచుండగా వారి యొక్క తలంచిన తలంపులను నీ చిత్తానుసారముగా వారి వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు అయా. ఉద్యోగ ప్రయత్నములు చేయుచున్నా అయా ప్రభు, వ్యాపారములు చేయుచున్నా, ప్రయాణములు చేయుచున్నా, చదువుకొనుచున్నా, పరీక్షల నిమిత్తము ప్రభు ప్రిపేర్ అవుతున్నా, అన్ని రకములుగా ఏ విధమైన అయా ప్రభు కొదువ కొరతలతో ఉన్నప్పటికీ తండ్రిని మీరు వారితో మాట్లాడండి అయా. వారు నడవవలసిన త్రోవను వారికి చూపించండి అయా. వారి క్రియలను బట్టి, మాటను బట్టి, చూపును బట్టి, ప్రవర్తనను బట్టి అయా ప్రభు అయా అపవాది వారిని ఉపయోగించుకోకుండా తండ్రి విశ్వాసులకు మాదిరికరమైన జీవితం నా బిడ్డలు జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాం. ఎందరైతే ప్రభు అనారోగ్య సమస్యలతో వచ్చి ఉన్నారో, ఎందరైతే ప్రభు అప్పుల బాధలతో వచ్చి ఉన్నారో, ఎందరైతే ప్రభు కుటుంబంలో ఉన్న కష్ట నష్టాలతో వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించలేదన్న నేరము నీ పైనకు రాకుండా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మేలులతో, ముప్పదంతులతో, అరవదంతులుగా, నూరంతులుగా ప్రతిఫలం అనుగ్రహించమని అయా. సమాధానము, శాంతి, నెమ్మది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. గృహములు కట్టుకోవాలని ఆశపడుచున్న బిడ్డలున్నారు అయా తండ్రి. పొలములు కొనుక్కోవాలని ఆశపడుచున్న బిడ్డలున్నారు తండ్రి. ప్రభు రకరకాలుగా వారి వారి అవసరతల నిమిత్తము నీ వద్దకు వచ్చిన బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మేలులతో తృప్తి పొందులాగిన వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. మా యాజకుని కుటుంబాన్ని నీ చేతికి సమర్పించుకునిచున్నాం. ఇచ్చిన తమ్ముడిని, చెల్లిని కూడా నీ చేతులకు అప్పగించుకునిచున్నాం తండ్రి. ప్రభు ఏ కొదువ లేకుండా తండ్రి, సింహపు పిల్లలైనా అయ్యా ప్రభు ఆకలి కొన్నేమో కానీ నేను నా బిడ్డలు ఆకలి కొనరు అని నీవు సెలవిచ్చిన దేవా అయా ప్రభు ప్రశాంతమైన పచ్చిక గల చోట్ల మీరు మేపమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా సంఘము చుట్టూ, సంఘ బిడ్డల చుట్టూ అయా మందిరము చుట్టూ నీ కంచె వేయమని, యోబు చుట్టూ వేసిన 7 కంచెలు అయా వేయమని ప్రార్థన చేయుచున్నాం. ఏ బిడ్డను కూడా అపవాది ఎత్తుకొని పోకుండా, ఏ బిడ్డను కూడా అపవాది తండ్రి ప్రభు వశపరుచుకోకుండా తండ్రి అయా తండ్రి స్వచ్ఛమైన వాక్య వెలుగులో బిడ్డలు ప్రకాశించులాగున నీ కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. విడిచిపెట్టిన వాటిని, మర్చిపోయిన వాటిని నీ చేతులకు అప్పగించుకునిచున్నాం తండ్రి. ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి ఆత్మరూపంలో మా మధ్యన సంచరించిన దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పటికే తండ్రి అయా చెప్పబడిన సాక్ష్యముల మీదే కానీ, చేయబడిన ప్రార్థనల మీదే కానీ ప్రభు నీ కృప, కనికరము, కనుదృష్టి ఉంచి నీ సన్నిధి ముఖ కాంతిని ప్రకాశించి చేసిన దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా అల్పుడు నాయకుడైన నన్ను ప్రభువా నిలవబెట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రములు. చేసిన ప్రార్థన అంతటికి ప్రభువా నీ యొక్క వెసులుబాటును అనుగ్రహించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. అయా ప్రభువా నా యొక్క ప్రార్థన విన్నపములన్నిటినీ ప్రభువా నీ పాద సన్నిధికి చేరి ఉన్నవని నమ్ముచున్నాం అయా ప్రభువా. నమ్మి ప్రార్థన చేయడానికి సెలవిచ్చిన దేవా మేము నమ్ముచున్నాం తండ్రి మా యొక్క ప్రార్థనకు జవాబులు వస్తాయని. అయ్యా ఇప్పటికే ప్రభువా పాత్రలలో మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ ప్రభువా దేవదూతలు నీ పాద సన్నిధికి చేర్చి ఉన్నారు. ఇప్పటికే మా యొక్క ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు బయలుదేరి ఉన్నదని మేము సంపూర్ణముగా నమ్ముచుండగా తండ్రి పరపక్షమందున్నవాడా అయా ప్రభువా పక్షపాతము చూపరివాడా నీవే మా ప్రతి ప్రార్థనకు జవాబును అయా ప్రతి ఒక్క కన్నీటికి ప్రభువా మీరు సమాధానమును, ప్రతి ప్రశ్నకు సమాధానమును, ప్రతి ఒక్క బాధకు, నిట్టూర్పుకు ఆదరణను అనుగ్రహించమని అయా మరొక్కసారి మా చిన్న సంఘము నీ చేతులకు అప్పగించుకొనుచు మా ప్రార్థనను ముగించుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడు నిరంతరము మనకును, మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.